బ్యూటిఫుల్స్, నేను మీ కామ్లీ. వెల్కమ్ టు కామ్లీ ఆర్ట్స్ అండ్ లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక యూజ్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. రండి అదేంటో చూసేద్దాం. అయితే మనం నిన్న హుక్స్ పెట్టుకున్న తాళ్ళు చెప్పుకున్నామండి. ఈరోజు బటన్ హోల్ అండి. దానికి కాజ్ అని కూడా అంటారు. మీరు ఎలా అంటారో తెలీదు. అదేంటో చూసేద్దాం రండి. థ్రెడ్ 2 మడతలు ఎక్కిస్తే 4 మడతలు అవుతుందండి. అది చివరి పట్టుకొని ముడి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ముడి అనేది ఇలా హీలికలుగా రాకూడదు. ఇప్పుడు ఈ బటన్ ఏం లేదండి, చాలా ఈజీ అన్నమాట. ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి ఇలా ప్లస్లా తీసుకోవటం. 4 హోల్స్ ఉంటాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇదిగోండి ఇలా ప్లస్లా అన్నమాట. 4 హోల్స్ ఉంటాయి బటన్కి. ఇది కూడా అంతే అండి. ఒక లెక్కగా మనం వేసుకుంటే ఒక 5 టైమ్స్ అటు ఇటు కలిపి సరిపోతుంది అన్నమాట. చాలా టైట్గా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ తీసుకొని మనం ముడి అనేది పెట్టుకోవాలి. 2 టైమ్స్ పెడితే గట్టి ముడి పడుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా ముడి పెట్టిన తర్వాత కొంచెం థ్రెడ్ అనేది ఉంచుకోవాలి. అప్పుడు మనకు ఒకవేళ జారకుండా ఉంటుంది అన్నమాట. ముడి అనేది గట్టిగా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఇదండి. ఈ 2 హోల్స్ కూడా ఉంటాయి అన్నమాట బటన్స్కి. కొన్ని వాటికి షో బటన్స్కి ఉంటాయి. మనం డ్రెస్లే కుట్టుకున్నప్పుడు షో బటన్ వేసుకుంటాం కదా. ఈ 2 హోల్స్ ఉన్నప్పుడు మనం మైనస్లా వేసుకోవాలన్నమాట. ఇదండి ఇలా అన్నమాట. 4 హోల్స్ ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. 2 హోల్స్ ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా 5 టైమ్స్. ఇక అందరికీ తెలిసిందే అనుకోండి. ప్రాసెస్లో లైన్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ తెలియని వాళ్ళ కోసం ఇదిగోండి. ఇది కూడా 5 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బ్యాక్ సైడ్ తీసుకొని 2 టైమ్స్. ఓకేనా? కొంచెం థ్రెడ్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ బటన్ కంటే కాజా ఉండాలి కదండి, మరి అది కూడా చెప్పుకున్నాం. థ్రెడ్ ముడి పెట్టుకొని బటన్ సైజుని బట్టి మనం హోల్ పెట్టుకోవాలన్నమాట. ఈ బటన్కి ఎంతైతే హోల్ సరిపోతుంది అన్నట్లు. బటన్ హోల్ అంటే హోల్ చేసుకోకూడదు, ఇలా నాట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే బటన్ సైజుని బట్టి మనకు తెలుస్తుంది. ఓకేనా? ఈ హోల్ని పాప నేర్చుకునే స్టూడెంట్స్ అయితే హోల్ పెట్టమన్నారు కదా, ముక్క తీసేస్తారండి. అప్పుడు ఆ బటన్ అవ్వదన్నమాట. అయితే ఈ కటింగ్ అన్నది ఇలా పెట్టాం కదా, 1 సైడ్ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. 1 సైడ్ నుంచి ఇది కూడా వీటికి పెట్టినట్టు హుక్స్లకి వేసాం కదా నిన్న తాళ్ళకి, అలా మాట ఇలా పెట్టి ఈ దారం అనేది దీనికి వెయ్యాలి సూదికి. అది కూడా ముడి పడుతుంది. ఇలా పక్క నుంచి 1 సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా మాట చూస్తున్నారా? ఇప్పుడు అన్నీ మనం ఎవరో బటన్స్ అవి వేసుకుంటున్నారులేండి అనుకోవచ్చు, కానీ వేసుకుంటారండి. పెద్దవాళ్ళకి బ్లౌజులు కుట్టినప్పుడు హుక్స్లు అయితే వేసుకోలేరు అన్నమాట వాళ్ళు. ఈ బటన్స్ అయితే ఎక్కువగా అలవాటు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వేయాలి. మనం తీరా బ్లౌజులు కుట్టిన తర్వాత ఒక అమ్మమ్మకో నానమ్మకో బ్లౌజ్ కుట్టామనుకోండి, వాళ్ళకి హుక్స్ లేకపోతే మనం బటన్స్ కాజాలు నేర్చుకోకపోతే ఎలా కుడతామండి? ప్రాసెస్లో ఒక భాగంగా అన్నమాట. ఇప్పుడు
మిషన్లతో వేసేస్తున్నారు బటన్స్ కాజాలు అన్నీని, కానీ అవి ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండట్లేదండి. ఇది వన్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్కి ఇలా తిరగదు, ఇలా వన్ సైడ్ అయిపోయింది కదా, మళ్ళీ ఈ సైడు ఫిలప్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ షర్ట్లకు కూడా వాడు వేసినవి మిషన్తో వేసిస్తున్నాడండి. అవి వాష్ చేసినప్పుడు ఐరన్ చేసినప్పుడు విరిగిపోవడం ఊడిపోవడం అవుతుందండి. బటన్స్ కూడా కాజా సాగిపోవటం, అంటే కాజా అంటే ఇది హోల్ మాట, బటన్ హోల్ సాగిపోతూ ఉంటుంది మనం వాడి కొద్ది. ఆ సాగిపోయి ఈ బటన్ గట్టిగా ఉన్నా ఇది సాగిపోతే ఇందులోంచి బటన్ మనం పెట్టినప్పుడల్లా వచ్చేస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక టిప్ చెప్తాను, చూసేయండి. ఇదిగోండి ఇలా రౌండ్గా అల్లికలా రావాలి. చూస్తున్నారు కదా, అలా దగ్గరికి వచ్చేసింది. ముడిలే పెట్టాలన్నమాట. ఇలా అయిపోయింది కదా, లాస్ట్లోనండి కిందకి తీసుకోవాలి సూదనేది తీసుకొని, కనిపిస్తుందా, కిందకి తీసుకొని ఈ చివర ఉంది కదా, బాగా చూడండి. ఇదేనండి అసలు టిప్ అంటే ఇదే. అసలు ఇక్కడి నుంచి ఈ క్లాత్కి చివర్లు తీసి, ఇది తీయకూడదు ఎప్పుడు, సూది కొన్ని చిక్కులు పడిపోతుంది. ఇది తీయాలి, తీసి సూదికి 2 times చుట్టి ఇలా గట్టిగా బిగిస్తే దగ్గరగా వస్తుంది. చూసారా, కాజ్ అన్నది దగ్గరగా ఉంటుంది. మనం బటన్ పెట్టి తీసినప్పటికీ సాగిపోవడం, ఈ హోల్ పెద్దదైతే ఈ బటన్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఇలా వీడిపోతూ ఉంటుంది. మనం ఇలా కట్ చేసి పెట్టాం కాబట్టి. ఇప్పుడు మరొకసారి గట్టిగా వేసుకుంటే ముడి అనేది బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు కొంచెం థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా ప్రతిసారి చెప్తున్నాను, అవేనండి చిన్న చిన్న టిప్స్ అంటే అవే మనకు తెలియాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అయితే మనం బటన్ ఇలా పెడతాం కదా, చూడండి ఈ సైజుకి హోల్ సరిపోతుంది. చూసారా, ఇలా మనం ఇప్పుడు షర్ట్ ఇవి నేర్చుకుని ట్రై చేసిన తర్వాత మీ వారు అర్జెంటుగా ఎక్కడికో ఆఫీస్కి వెళ్ళాలి, ఒక షర్ట్ తీస్తారండి, ఆ బటన్ ఊడిపోయి ఉంటుంది, లేదంటే లూజ్గా ఉంటుంది, లేదంటే విరిగిపోతుంది. ఎందుకంటే వాష్ చేసినప్పుడు ఐరన్ చేసినప్పుడు కామనే. మనకి అలాంటి బటనే కూడా దొరకాలన్నా కూడా దొరకదు. ఒక బటన్ ఎవరో ఆ టైంకి కుట్టి ఇవ్వరు. అప్పుడు మనం ఏం చేయాలంటే షర్ట్కి వెనక భాగంలో ఎక్స్ట్రా ఇస్తారండి. మరి మీకు తెలుసో లేదో తెలియదు, చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. షర్ట్ హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రా 2 buttons ఉంటాయి, ఈ హ్యాండ్కి 2 ఉంటాయి, కాలర్ దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బటన్ తీసి మనం కుట్టేసి మీ వారికి ఇచ్చారనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అతను అనుకున్న షర్టే వేసుకొని వెళ్తారు కాబట్టి బాగుంటుంది. అప్పుడు అనుకుంటారు అన్నమాట, మా వైఫ్ ఎంత హెల్ప్ చేసింది నాకు, నేను అనుకున్న షర్టే వేసుకోవడానికి ఇచ్చింది కుట్టుకొని, ఇంత బాగా నేర్చుకుందా అనుకుంటారు. అప్పుడు ఆయన మిమ్మల్ని అలాగనేసరికి మీరంత సంతోషపడతారండి. అవును కదా. మరో వీడియోలో సరికొత్త యూజ్ఫుల్ టిప్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.